adverb. A adverb is which modifies verb or adjective. అంటే గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వర్బ్ ఆర్ అడ్జెక్టివ్. అంటే కొద్ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇస్తుంది, వర్బ్ గురించి కానీ అడ్వర్బ్ గురించి అడ్జెక్టివ్ గురించి కానీ ఇచ్చే వర్డ్స్ని మనం ఏమంటాము, అడ్వర్బ్స్ అంటాం. అడ్వర్బ్ ఆన్సర్ ద క్వశ్చన్ వెన్, వేర్ అండ్ హౌ. అంటే మనం ఆస్కింగ్ అంటే ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు రిగార్డింగ్ ద వర్బ్ అనమాట. వెన్ కానీ వేర్ కానీ హౌ దానికి వచ్చే ఆన్సర్స్ ఏముంటాయి, అడ్వర్బ్స్ ఉంటాయి అన్నమాట. మోస్ట్ అడ్వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎల్వై టు అన్ అడ్జెక్టివ్. మెనీ అడ్వర్బ్స్ దేంతో ఫామ్ అవుతుంది, అడ్జెక్టివ్కి ఎల్వై అనేది యాడ్ చేస్తే అడ్వర్బ్స్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ స్పోక్ లౌడ్లీ. ఫస్ట్ దీంట్లో వర్బ్ ఏంటి, స్పోక్ ఈజ్ ద వర్బ్. హౌ ఈ స్పోక్, అతను ఎలా మాట్లాడుతున్నాడు, లౌడ్లీ గట్టిగా. అంటే గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది verb, giving extra information about the verb is called as what, adverb. Okay, verb గురించి కొద్ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మనం ఏమంటాము, ఆ వర్డ్స్ ని అడ్వర్బ్ అంటాం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. ద ఫస్ట్ వన్ అడ్వర్బ్ ఆఫ్ టైం. అంటే దీని గురించి చెప్తుంది అడ్వర్బ్స్, ఇది టైం గురించి చెప్తుంది అనమాట. సీ ద డెఫినిషన్. దీస్ అడ్వర్బ్స్ సే వెన్ సంథింగ్ హ్యాపెన్. ఎప్పుడు జరిగింది ఆ యాక్షన్ అనేది, టైం అనేది డిస్క్రైబ్ చేస్తుంది అన్నమాట. Answer the question here, what, when. Okay, time గురించి describe చేస్తున్నాం. Example, he comes here daily. Okay, when did he come, he comes here daily. అతను రోజు వస్తూ ఉంటాడు అనేసి. Then go for second. Today I am going to Chennai. Okay, where is going, ఎక్కడికి వెళ్తున్నాడు, I am going to Chennai. When you are going, when are you going to Chennai, ఎప్పుడు వెళ్తున్నావు, టుడే ఐ ఆమ్ గోయింగ్ టు చెన్నై. ఇక్కడ టుడే అనేది ఏంటి, అడ్వర్బ్ అనమాట. సమ్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు అడ్వర్బ్. కొన్ని వర్డ్స్ అనమాట అడ్వర్బ్స్ దేని రిప్రజెంట్ చేస్తుంది, టైం ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నౌ, దెన్, ఎగో, బిఫోర్, టుమారో, ఎస్టర్డే, దిస్ వీక్, ఇలాంటివన్నిటిని మనం ఏమంటాము, ఈ వర్డ్స్ అంతా అడ్వర్బ్స్ అంటాం అనమాట. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. దీస్ అడ్వర్బ్స్ సేస్ వేర్ సంథింగ్ హ్యాపెన్స్. ఈ అడ్వర్బ్ దేని గురించి చెప్తుంది, యాక్షన్ ఎక్కడ జరిగింది అనేది దాని గురించి చెప్తుంది అనమాట. ఆన్సర్ ద క్వశ్చన్ వేర్. అంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద వర్బ్, మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, అడ్వర్బ్స్ అనమాట. సీ హియర్ హ్యాంగ్ ఎగ్జాంపుల్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అప్ స్టేర్స్. వేర్ ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, అప్ స్టేర్స్. ఎక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళు, మేడ మీద అనమాట. దీన్ని అప్ స్టేర్స్, మనం దీన్ని ఏమంటాము, అడ్వర్బ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. దే వర్ సిట్టింగ్ హియర్. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, హియర్. ఇక్కడ హియర్ అనేది ఏంటి, అడ్వర్బ్. ఓకే, వేర్ వర్ దే సిట్టింగ్, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, హియర్ అనేది ఏంటి, అడ్వర్బ్. సమ్ ఆఫ్ ద అడ్వర్బ్స్ అంటే విచ్ రిప్రజెంట్స్ ది ప్లేస్. ఓకే, ఈ వర్డ్స్ మనం ఏమంటాం, హియర్, ఇన్, అవుట్, దేర్, అబోవ్, బిలో, ఇన్సైడ్, అవుట్ సైడ్, అన్నిటిని మనం ఏమంటాము, అడ్వర్బ్స్ అంటాము. Adverb of number. These adverbs says how often something happen. Okay, యాక్షన్ జరిగింది, ఎన్నిసార్లు జరిగింది అని క్వశ్చన్ వేస్తే వచ్చే ఆన్సర్ ని మనం ఏమంటాము, అడ్వర్బ్ ఆఫ్ నెంబర్ అంటాం. ఆ వర్డ్ ని మనము అడ్వర్బ్స్ అంటాం అన్నమాట. ఆన్సర్ ద క్వశ్చన్ హౌ ఆఫన్, how we call that how many times. See the example. They often go to picture. అతను మూవీస్కి వెళ్తూ ఉంటాడు. They often go to పిక్చర్. వాళ్ళేంటి, ఆఫెన్ మీన్స్ వాట్, ఫ్రీక్వెంట్లీ, తరచుగా, ఎప్పుడు, హ్యాబిచువేట్ అనమాట, తరచుగా సినిమాలకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆఫెన్ అనేది ఏంటి, అడ్వర్బ్. నెక్స్ట్, ఐ సా హర్ థ్రైస్. తను ఎన్నిసార్లు చూసాను నేను, 3 times, థ్రైస్. ఓకే, ఈ థ్రైస్ అనే వర్డ్ మనం ఏమంటాము, అడ్వర్బ్. దెన్ సమ్ ఆఫ్ ద అడ్వర్బ్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద అడ్వర్బ్ ఆఫ్ నెంబర్. Okay, thrice, twice, again, always, frequently, never, ఇలాంటి వర్డ్స్ అన్నిటి మనం ఏమంటాము, అడ్వర్బ్స్ అంటాం. అంటే విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద అడ్వర్బ్ ఆఫ్ నెంబర్. అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ. హియర్ ఆన్సర్ ద క్వశ్చన్ హౌ మచ్. ఓకే, వెన్ ఎవర్ యూ వాంట్ టు నో ద క్వాంటిటీ, ఇక్కడ మనం క్వాంటిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే దాని రిలేటెడ్గా క్వశ్చన్ వేసినప్పుడు వచ్చే ఆన్సర్ని మనం ఏమంటాము, అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. సీ హియర్ హ్యావింగ్ ద కప్ వాజ్ నియర్లీ full. Here what is the adverb, nearly. Maximum the cup was nearly full. Then the mango is almost ripe. Here what is the adverb, almost. Maximum ఏంటి, మామిడికాయ బాగా పండిపోయింది అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ రైప్.
దెన్ సమ్ ఆఫ్ ద వర్డ్స్, ఇంకొన్ని వర్డ్స్ ఏంటంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ రిలేటెడ్ ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ రిలేటెడ్ ఎనఫ్, సచ్, వెరీ మచ్, ఆల్మోస్ట్, టు, ఎక్సెట్రా. ఇలాంటి వర్డ్స్ మనం ఏమంటాము? అడ్వర్బ్స్ అంటాం, విచ్ ఈస్ రిలేటెడ్ టు ద క్వాంటిటీ. అడ్వర్బ్ ఆఫ్ రీజన్, ఆన్సర్ ద క్వశ్చన్ వై. మనం ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు, అంటే వెనెవర్ మనము ఏదైనా రీజన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ని మనం ఏమంటాము? అడ్వర్బ్ ఆఫ్ రీజన్ అంటాం, which is using the word why. See here having, as he was tired, he went to bed early. ఇక్కడ ఏంటి? as is the adverb. ఏంటి? he was tired. but tired అయిపోయిన వల్ల ఏంటి? he went to bed early అంటే అతను తొందరగా నిద్రపోయాడు అన్నమాట. టైర్డ్ అయిపోయిన వల్ల తను తొందరగా నిద్రపోయాడు. I am glad that you have come. ఇక్కడ ఏంటి? adverb. that అనేది adverb. ఏంటి? వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఐ ఆమ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ కమ్. సమ్ ఆఫ్ ద అడ్వర్బ్స్, ఓకేనా? రీజన్ ఇస్ యాజ్, బికాస్, సిన్స్, దట్. ఇవన్నిటిని మనం ఏమంటాము? అడ్వర్బ్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు రీజన్.